Dutta Media, Power of News. I am Dr. Nikhil Kumar Chokam, consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Kompalli branch. Hello viewers, welcome to another episode of Your Doctor, మీ కోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ డాక్టర్ క్రాంతి. ఈజ్ ఎ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. డాక్టర్ క్రాంతి గారు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. Hi Dr. Nikhil. Hi all viewers of Dutta Media. I am Dr. Kranti, consultant gastroenterologist and hepatologist and therapeutic endoscopist. నేను అట్ ప్రజెంట్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే లైక్ ఇట్స్ ఎ సూపర్ స్పెషాలిటీ కదా. సో ఇది ఏమేం డిగ్రీ చేయాలి, ఏమేం చదివారు దీనికోసం? యూజువల్గా పోస్ట్ ఇంటర్మీడియట్ యూ నీడ్ టు డూ ఎంబీబీఎస్ 6 years ఉంటుంది. దాని తర్వాత ఎండి జనరల్ మెడిసిన్, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ ద్వారా డిఎం మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉంటుంది. ఆ కోర్స్ ఇంకొక 3 years ఉంటుంది. సో దాని తర్వాత వీఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ యాజ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. బై ద వే క్రాంతి సార్ నాకు మెడికల్ కాలేజ్లో మా సీనియర్. సో ఈ వీక్ నేను మా సార్నే ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ నిఖిల్. డాక్టర్ క్రాంతి సార్, ఇప్పుడు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే కింద ఏమేమి డిజీజెస్ వస్తాయి, మీరు ఎలాంటి డిజీజెస్ని డీల్ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ నేను ఈ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చూస్ చేసుకున్న పర్పసే ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది బ్రాడ్గా ఉంటుంది. సో మన లైక్ టోటల్ జీర్ణ వ్యవస్థ, మౌత్ నుంచి మన యొక్క కంప్లీట్ జీర్ణకి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ మొత్తం కూడా మనకి దీంట్లో ఉంటుంది. దీంతో పాటుగా అసోసియేటెడ్గా ఉండేటువంటి ప్యాంక్రియాస్, లివర్ అండ్ గాల్ బ్లాడర్, ఇవన్నీ కూడా మనకి గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్. వీటికి సంబంధించినటువంటి అన్ని డిసీజెస్ మేము డీల్ చేయడం జరుగుతుంది. టోటల్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి డీల్ చేస్తుంది. సో ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అంటే సో మెయిన్లీ రిలేటెడ్ టు మన డైట్, మనం తీసుకునే ఆహారం అక్కడ డైజెస్ట్ అయ్యి వస్తుంది. మనం ఈ కాలంలో లైక్ ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్లో ఈ డైట్ అనేది చాలా ఎలా అంటారంటే జంక్ ఫుడ్స్ తినడం కానీ ప్రాపర్ డైట్ ఫాలో అవ్వట్లేదు. సో ఈ డైట్ అనేది మన లైఫ్ స్టైల్ మీద, మన హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది? అండ్ ఆల్సో ఐడియల్ డైట్, గుడ్ డైట్ అంటే ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. బికాజ్ ఇది ఈ పర్టికులర్ మూమెంట్లో చాలా రెలవెంట్. ఎందుకంటే డైటరీ హ్యాబిట్స్ గురించి, ఫుడ్ ఫ్యాడిజం గురించి చాలామంది చాలా రకాల ఉన్నటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి. సో వీటిలలో భాగంగా ఐడియల్ డైట్ అంటే ఏంటి? ఐడియల్ డైట్ అనేది ఎప్పుడైనా సస్టైన్డ్గా అంటే ఎక్కువ రోజుల పాటు మనం ఫాలో కాగలిగేది ఎప్పుడన్నా ఐడియల్ డైట్. దీంట్లో సాధారణంగా 3 parts. ఒకటి ఏమి తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి. సో ఏమి తినాలనే దాంట్లో మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మేడ్ బి రైస్, చపాతీ, బ్రెడ్, మిల్లెట్స్ ఏమున్నా కానీ కూడా అల్టిమేట్గా అవి లోపలికి వెళ్ళాక ఆర్ బాడీ విల్ రికగ్నైజ్ ఇట్ యాజ్ కార్బోహైడ్రేట్స్. సేమ్ ప్రోటీన్లో కూడా అది చికెన్ అయి ఉండొచ్చు, ఫిష్ అయి ఉండొచ్చు, ఎగ్స్ అయి ఉండొచ్చు, దాల్ అయి ఉండొచ్చు, పన్నీర్ అయి ఉండొచ్చు. అల్టిమేట్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్ బాడీ విల్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ప్రోటీన్స్. సేమ్ విత్ ఫ్యాట్స్, ఆయిల్స్ అయి ఉండొచ్చు, గీ కానీ ఏవైనా కానీ. సో బేసిక్గా మనకు ఉండేటువంటి ఫుడ్లో ఉండే ఫ్యాక్టర్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఇవి కాకుండా 2 మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, అవి వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ఎక్కడ తిన్నా, ఎవరు తిన్నా కానీ కూడా అల్టిమేట్గా దే విల్ కమ్ అండర్ దిస్ 5 categories. సో ఏమి తినాలి అనే దాంట్లో ఎప్పుడైనా ఐడియల్ డైట్ ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ హై ప్రోటీన్, లో కార్బ్స్ అండ్ మోడరేట్ ఫ్యాట్ డైట్. అండ్ ఫైబర్, దట్ డైట్ షుడ్ బి రిచ్ ఇన్ ఫైబర్. ఆ డైట్లో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. సో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలంటే ఎంత ఉండాలి? ప్రతి మనిషికి వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉంటుందో మినిమం అన్ని గ్రాముల ప్రోటీన్ పర్ డే ఉండాలి. ఉదాహరణకి మీరు ఇప్పుడు 60 kg కనుక ఉంటే దాదాపుగా 60 grams పర్ డే అనేది మినిమం ఉండాలి ప్రోటీన్. అది ఏ ఫామ్లో అయినా, అది వెజ్ అయి ఉండొచ్చు, నాన్ వెజ్ అయి ఉండొచ్చు. సో ఈ అవగాహన కనుక మనకు వస్తే వీల్ లుక్ ఫర్ సోర్సెస్. ప్రోటీన్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, వాటిల్లో ఈ మినిమం రిక్వైర్మెంట్ అనేది రీచ్ అవుతున్నామా లేదా అనేది చూసుకుంటాం. సేమ్ కార్బ్స్ అనేవి చాలా తక్కువగా ఉండాలి. ఆ తక్కువలో కూడా చాలామంది అడిగేటువంటి క్వశ్చన్, రైస్ కన్నా చపాతీ మంచిదా, చపాతీ కన్నా మిల్లెట్స్ మంచిదా? దీనికి ఆన్సర్ అల్టిమేట్గా ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. బట్ కాకపోతే రైస్, రోటీ కన్నా మిల్లెట్స్ ఏ రకంగా బెటర్ అంటే అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి తిన్న తర్వాత వెంటనే షుగర్గా మారడము, మన గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా వాటికి ఎక్కువగా ఉండడం వల్ల వెంటనే షుగర్గా మారడము,
ఇన్సులిన్ సర్జ్ కూడా పెరగడం ఉంటుంది. వేరేస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవి కాంప్లెక్స్ ఫామ్లో ఉండడం, దాంతో పాటుగా ఫైబర్ ఉండడం వాటిలో మిల్లెట్స్లో ఉండడం వల్ల అవి రిలేటివ్గా బెటర్ వీటికన్నా. సో ఈ కాంప్లెక్స్ కార్బ్స్ అనేది తీసుకోవడం అనేది బెటర్. ఈవెన్ ఫ్రూట్స్ కూడా, ఫ్రూట్స్ దో అవి మనకి షుగర్ కంటెంట్ ఉన్నా అవి కాంప్లెక్స్ కార్బ్స్ కాబట్టి కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ కార్బ్స్ ఉన్నవని ఎప్పుడు కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేవి చాలా బెటర్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అనేవి ఫ్రూట్ ఫామ్లో ఉండాలి రాదర్ దెన్ జ్యూస్ ఫామ్. ఎందుకంటే మనకు ఏదైతే ఉంటుందో ఆ పిప్పిలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఫ్రక్టోజ్తో పాటు ఇది ఎప్పుడైతే ఫైబర్ తీసుకుంటామో అప్పుడు మనకి ఇన్సులిన్ సర్జ్ అనేది ఎక్కువగా దాంతో ఉండదు. వేరే యాజ్ ఈ రెండింటితో పాటుగా మనకి థర్డ్ ఫ్యాక్టర్ ఫ్యాట్ అనేది మోడరేట్గా ఉండొచ్చు. అది కూడా మనకి శాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండొద్దు. అండ్ ఇండియన్ కుకింగ్ టెంపరేచర్కి ఐడియల్గా ఉండాల్సినవి కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఘీ కానీ ఇవి వాడుకోవచ్చు. అట్లా కాకుండా అడల్టరేటెడ్ ఫామ్లో లేకుండా ఎక్కువసార్లు రీయూజ్ చేయనివి ఏ ఆయిల్ అయినా కనుక రిలేటివ్గా బెటర్. ఇవి మనం ఫాలో కావాల్సినవి. సో ఇప్పుడు మీరు సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నారు. అంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ మెయిన్లీ మనం డయాబెటీస్ వాళ్ళకి ఏం రికమెండ్ చేస్తారు? ఎందుకంటే మనం ఇప్పుడు డయాబెటీస్ క్యాపిటల్ అంటారు ఇండియా, సో మెనీ పేషెంట్స్ ఉన్నారు. సో డయాబెటీస్ వాళ్ళకి ఎలాంటి డైట్ ఈజ్ ఐడియల్ అంటారు? ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పర్సన్కి నేను ఇందాక చెప్పినటువంటి డైటరీ ప్యాటర్న్ అనేది ఐడియల్. హై ప్రోటీన్, లో కార్బ్స్ అండ్ మోడరేట్ ఫ్యాట్స్ అనేవి. ఎస్పెషల్లీ డయాబెటిక్స్ వాళ్ళకి 80 to 90% ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ ఇట్ క్యాన్ బి డెల్ట్ విత్ దిస్ డైటరీ హ్యాబిట్స్ అనమాట. అంటే మనం ఎప్పుడైతే మన ప్యాంక్రియాస్ ఏదైతే ఆల్రెడీ ఎక్కువ బర్డెన్కి గురై ఇన్సులిన్ తయారు చేయలేకపోవడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం ఉంటుందో అలాంటప్పుడు మనం గ్లూకోజ్ బర్డెన్ తగ్గించడం ద్వారా ఉపయోగం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం గ్లూకోజ్ బర్డెన్ తగ్గించడము, ఎస్పెషల్లీ గ్లూకోజ్ ఇన్ ద సెన్స్ కెలోరీ బర్డెన్, దాన్ని తగ్గించడము అండ్ ప్రోటీన్ని పెంచడం ద్వారా ఏం జరుగుతుంది బేసిక్గా అక్కడ అంటే ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉండడం వల్ల మజిల్ అనేది లాస్ కాదు. వెయిట్ లాస్లో భాగంగా మజిల్ అనేది లాస్ కాదు. సో మజిల్ ఎప్పుడైతే అబండెంట్గా మనకి ఉంటుందో ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా ఇన్సులిన్ అనేది బాగా మనకి అంటే ఉపయోగపడడానికి అది ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఐడియల్ డైట్ ఫర్ డయాబెటిక్స్ కూడా హై ప్రోటీన్, హై అంటే ఎంత అంటే మనం ఎంత బాడీ వెయిట్ ఉంటామో అంత మినిమం అన్ని గ్రామ్స్ ఉండాలి, అండ్ లో కార్బ్స్. సో ఇప్పుడు ఈ డయాబెటీస్ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, రైస్ తినొచ్చా తినొద్దా, షుగర్ స్వీట్గా ఉండే ఫ్రూట్స్ తినొచ్చా తినొద్దా. అసలు అంటే ఈ డయాబెటీస్ వాళ్ళు అసలు రైసే తినొద్దు అంటారా లేకపోతే తినొచ్చు అంటారా? ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ కంట్రీలో అయినా వాళ్ళ డెమోగ్రఫీ వైజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటైన డైటరీ ప్యాటర్న్ ఒక్కసారిగా మార్చుకోమంటే మార్చుకోలేరు వాళ్ళు. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు అట్లీస్ట్ పిల్లలకి చిన్నప్పటి నుంచే నేను ఇందాక చెప్పినటువంటి డైటరీ ప్యాటర్న్ అలవాటు చేస్తే అది వాళ్ళకి పెద్దగా అయ్యాక సులువు ఉంటుంది. బట్ ముందు జనరేషన్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి రైస్ ఉంటుంది, దాన్ని ఇప్పుడు వేరే ఫామ్స్ అంటే బ్రౌన్ రైస్ అని కొంతమంది, చపాతీస్ ప్లస్ మిల్లెట్స్ ఇలా వేరు రకాలుగా వెళ్తూ ఉన్నారు. ఎవరైతే మిగతా తినలేరో అలాంటి వాళ్ళు రైస్ని మినిమం క్వాంటిటీ మనకి ఇప్పుడు ఉండాలి. దాంట్లో ఇప్పుడు సేపు మనం ఒక ప్లేట్ కనుక తీసుకుంటే మెజారిటీ కంటెంట్ అనేది కర్రీ ఉండాలి, మినిమల్ రైస్ ఉండాలి. అలా ఉంటే సరిపోతుంది. అంటే అన్నంలో కూరలాగా కాకుండా కూరలో అన్నంలాగా ఉండాలి. సేమ్ విత్ చపాతీ కూడా ఇప్పుడు మీకు రైస్ కన్నా బెటరా అంటే అట్లాంటిది ఏం లేదు. రైస్లో ఎంతైతే మీకు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందో చపాతీలో కూడా అంతే ఉంటుంది. క్వాంటిటీ దట్ మ్యాటర్స్. క్వాంటిటీ తక్కువగా ఉండాలి, కర్రీ అనేది ఎక్కువగా ఉండాలి. సో అదే అండి, డయాబెటీస్ వాళ్ళు అసలు రైసే తినకుండా ఉండాల్సిన అవసరం లేదు, తక్కువ పోర్షన్లో రైస్ అనేది తినొచ్చు. హాయ్ వ్యూవర్స్ ఆఫ్ దూతా మీడియా, హోప్ యూ ఎంజాయ్ మై షో. I request all you to subscribe, like and share this Dutha Media. For more updates, please subscribe Dutha Media.